మీరు 3 Idiots సినిమా చూసారా? అందులో అమీర్ ఖాన్, మాధవన్, శర్మన్ జోషి ముగ్గురు కలిపి ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ కి స్పోర్ట్స్ రూమ్ లో డెలివరీ చేస్తారు విత్ ద హెల్ప్ ఆఫ్ వీడియో కాన్ఫరెన్స్. ఒకవేళ ఇలాంటి పరిస్థితి మనకి ఎదురైతే రెగ్యులర్ గా మన జనరల్ ఫిజిషియన్ డాక్టర్ గారి దగ్గర ట్రీట్మెంట్ తీసుకునే ఒక ఆవిడ వాళ్ళ సన్ చూడడానికి యూఎస్ కి వెళ్లారు. వెళ్లే ముందు మన డాక్టర్ గారిని కలిసి ఆవిడకి కావాల్సిన మందులన్నీ తీసుకున్నారు. అక్కడికి వెళ్ళిన చాలా రోజుల తర్వాత సిక్ అయ్యారు. సడన్ గా ఒక రోజు నాకు కాల్ చేశారు. అరౌండ్ నైట్ 8:39 ఆ టైం కాల్ చేసి, నాకు ఇక్కడ ఒంట్లో బాగాలేదు, నేను ఇక్కడ చూపించుకోవడం నాకు ఇష్టం లేదు, నేను రెగ్యులర్ గా చూపించుకునే జనరల్ ఫిజిషియన్ డాక్టర్ గారితో నాకు ఏమైనా వీడియో కాల్ కన్సల్టేషన్ అరేంజ్ చేయగలరా అని నన్ను రిక్వెస్ట్ చేశారు. నేను అప్పుడు ఫిజిషియన్ డాక్టర్ గారితో మాట్లాడి ఆవిడకి వీడియో కాల్ కన్సల్టేషన్ అరేంజ్ చేయడం జరిగింది. ఆ వీడియో కాల్ లో డాక్టర్ గారు చూసి ట్రీట్ చేశారు. ఇదంతా నేను దగ్గర క్లోజ్ గా మానిటర్ చేస్తున్నాను. 3 Idiots సినిమా చూసి నవ్వుకున్న నేనే ఇలాంటి సర్వీస్ మనం ఎందుకు స్టార్ట్ చేయకూడదు అనిపించింది. ఇలా యుఎస్ లాంటి వేరే కంట్రీస్ లో ఉన్న వాళ్ళకైనా, లేకపోతే రిమోట్ ఏరియాస్ లో ఉండి స్పెషలిస్ట్ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి, తర్వాత ఎల్డర్లీ పేషెంట్స్ అంటే బెడ్ రిటెండ్ అయిపోయి వాళ్ళు రాలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి, లేకపోతే ఇతర ఏ కారణాల వల్ల అయినా సరే హాస్పిటల్ కి అందుబాటులో లేని ఏరియాలో ఉన్న ప్రజలందరికీ ఇలాంటి సర్వీస్ బాగా ఉపయోగపడుతుంది అనిపించింది. మన విశాఖ హాస్పిటల్ తరఫున ఈ సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి స్పెషలైజేషన్ బ్రాంచెస్ జనరల్ మెడిసిన్, గైనకాలజీ, ఈఎన్టీ డిపార్ట్మెంట్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్ ఈ 5 డిపార్ట్మెంట్స్ స్పెషలైజ్డ్ డాక్టర్స్ ఆన్లైన్ కన్సల్టేషన్ ఈవినింగ్ 5:30 నుంచి రాత్రి 9 గంటల వరకు అవైలబిలిటీ ఉంటుంది. అవసరమైన ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి. ఆల్ ఈజ్ వెల్.